ఇప్పటిదాకా సర్వై పాపన్న గారి ధైర్యాన్ని చూశాం. అయితే ఆ రోజుల్లో మొఘల్ చక్రవర్తులను ఎదుర్కోవటం అనేది అసాధ్యం. హిందువుల్లో కూడా కొందరు మొఘల్ చక్రవర్తికి తొత్తుల్లా పనిచేసేవారు. ఇదంతా చూస్తూ సహించలేని పాపన్న గారు కేవలం కత్తి పడితేనో సైన్యాన్ని తయారు చేస్తేనో ఈ దుర్మార్గాన్ని ఆపలేమని నిర్ణయించుకుని కొత్త పథకంలో భాగంగా వరంగల్ ప్రాంతంలో 3 కోటలు నిర్మించారు. అందులో మొదటి కోట షాహాపూర్ కోట. ఈ కోట చాలా దృఢంగా విశాలమైన గోడలతో ఆయుధ అశ్వ శిక్షణ స్థావరాలతో అనేక రాజకీయ ఉపకారాలకి నిలయంగా ప్రసిద్ధి. రెండవ కోట కిల్లా గణపురం. అసలు ఇది అద్భుతం అనే చెప్పాలి. ఎత్తైన ప్రాంతంలో విశాలమైన కోట, దారి మార్గంలో చెట్లు గుట్టలు. దీని ద్వారా శత్రువు రాకడిని ముందే గమనించి మట్టుపెట్టేవారు పాపన్న గారి సైన్యం. మూడవ కోట మచ్చారెడ్డిగూడెం. ఇది మహా అద్భుతం. ఇక్కడ మనకి పాపన్న గారి వ్యూహాత్మక నీతి అర్థమవుతుంది. ఈ కోట దట్టమైన అడవుల మధ్యలో కప్పబడి రహస్యంగా ఉంటుంది. దీనిని ఎవ్వరూ గ్రహించలేరు. ఇక్కడ రచించిన వ్యూహాలు ఎవ్వరూ ఛేదించలేరు. ఇది మన పాపన్న గారి గొప్ప ఆలోచన. మూడో భాగంలో వీరుడైన పాపన్న గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.